హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనమైతే పాడేరు నుంచి ఇప్పుడు డిఎంఆర్ఏ స్టార్ట్ అయిపోతున్నాం. ప్రజెంట్ టైం అయితే 3:30 అవుతుంది. హోటల్లో చెక్అవుట్ చేసి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని డిఎంఆర్ఏ అయితే స్టార్ట్ అయిపోయాం. ఆఫ్టర్నూన్ ఫుడ్ ఇక్కడే తినేసాం. పాడేరు నుంచి వచ్చిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ తినేసాం. సో ప్రజెంట్ ఇప్పుడైతే కొంచెం మోడరేట్ రైన్ఫాల్ ఉంది, మరీ ఎక్కువ లేదు, కొంచెం లైట్గా వర్షం పడుతుంది. సో అందుకనే మేము మొత్తం రైన్ కోట్ వేసేసుకున్నాం. గ్లౌజెస్ అయితే వేసుకోలేదు, ఎందుకంటే ఈ తడిచిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోయింది, అందుకనే వేసుకోవాలా. ఇక్కడ నుంచి మనకి డిఎంఎల్ వచ్చి నియర్లీ 85 కిలోమీటర్స్ టు 90 కిలోమీటర్స్ వచ్చింది పై పీక్ వరకు వెళ్ళాలంటే. వయ్య అరకు వెళ్ళాలన్నమాట. ఇది పాడేరు నుంచి అరకు కొత్తగా వేశారు హైవే. లైక్ 2 లైన్ హైవేనే, డివైడర్స్ ఏముండవు, కానీ రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అటు ఇటు మాత్రం పీక్ చాలా బాగుంటుంది. సో ఈ రోడ్ మీద మనం మ్యాక్సిమం స్పీడ్ కొట్టేయచ్చు, 80 to 100 క్రూజ్ చేయొచ్చు. పెద్ద ట్రాఫిక్ కూడా ఉండదు, కాకపోతే కొంచెం మనం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. కొత్త రోడ్ కదా, మనకు తెలీదు, ఎక్కడైనా కన్స్ట్రక్షన్ సడన్గా జరిగితే మనం వెహికల్ కంట్రోల్ అవ్వదు. సో అందుకని స్పీడ్ లిమిట్ అయితే 60 ఉంది. మనం ఎప్పుడు స్పీడ్ లిమిట్ ఫాలో అవ్వట్లేదు, కానీ హైయర్ స్పీడ్స్ వెళ్ళొద్దు సింగిల్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు. కొంచెం జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళండి. రైట్ అండ్ లెఫ్ట్ కొండలు చూసారు కదా, అవి అరకు వెళ్తుంటే కనిపిస్తాయి అనమాట. సో చాలా బాగా ఉంటాయి అనమాట ఆ వ్యూస్. అండ్ ఇప్పుడు వర్షం అంత పడట్లేదు, కానీ కొంచెం ఫాగీ వెదర్ ఉంది కదా, ఆ క్లౌడ్స్ వాటిల్లో చాలా బాగా కనిపిస్తుంది. రైట్ సైడ్ ఒక చాపరాయి అని అరకు దగ్గర ఉంటుంది కదా, అటు నుంచి వచ్చే వాటర్ ఉంటాయి కదా, అది ఇట్టే ఫ్లో అవుతాయి అనమాట. రైట్ సైడ్ మొత్తం అది బాగుంటుంది అనమాట. ఇక్కడ బేసిక్గా కొండలన్నీ ఫారెస్ట్తో ఉండవు అనమాట, మొత్తం రాతి కొండలు అంటారు కదా, మొత్తం స్టోనే ఉంటుంది. నార్మల్గా మౌంటైన్స్ మీద ఎక్కువగా ఫారెస్ట్లు ఉంటాయి, ఘాట్ సెక్షన్స్ అవన్నీ, కానీ ఇక్కడ అలా ఉండవు అనమాట. ప్లెయిన్గానే ఉంటుంది నేల మొత్తం, కానీ కొండలు మొత్తం రాయితో నిండిపోయి ఉంటాయి అన్నమాట. ఇదే వీడియోలో మొత్తం మనం డిఎంఎల్కి ఎలా వెళ్ళాం, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ ఎలా చూసాం, ట్రెక్కింగ్ ఎలా జరిగింది, అవన్నీ వీడియోలో కవర్ చేస్తాం మనం. ఎవ్రీ వ్యూ చాలా బాగుంటుంది. నేను అన్ని ఫిల్టర్ చేసి పెట్టిన మంచి మంచి సీనరీస్ అన్ని. సో వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. మనకి ఇక్కడ నుంచి డిఎంఎల్ వెళ్ళడానికి నియర్లీ 3 hours పట్టుద్ది. ఎందుకనంటే మనం డిఎంఎల్ అయితే వెళ్ళిపోతాం, కానీ అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి అంటే కోరాపుట్ విలేజ్కి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మనం డిఎంఎల్ పీక్ పాయింట్కి వెళ్ళడానికి నియర్లీ 40 minutes పట్టుద్ది. అలా ఉంటుంది అనమాట రోడ్. ప్రజెంట్ అందరూ ఏం చెప్తున్నారంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి అంటున్నారు. సో మనకి రోడ్ ఎంతవరకు అలౌ చేస్తారో ఎంతవరకు అలౌ చేయరో కూడా తెలియదు. అండ్ ఇప్పుడే నియర్లీ 4 అయిపోయింది. 4 అవుతుంది కాబట్టి మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేయాలి. ఎందుకనంటే మనం చీకటి పడేలోపు పీక్ వెళ్ళిపోవాలి. అండ్ ఫుడ్ కూడా మనం ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే డిఎంఎల్ పీక్ పాయింట్లో ఒక కెఫే ఉంటుంది అనమాట. ఆ కెఫేలో ఫుడ్ అన్ని దొరుకుతాయి, కానీ అది ఎప్పటి వరకు ఓపెన్లో ఉంటుందో మనకు తెలియదు. సో మనం అంత ఎర్లీగా స్టార్ట్ అయ్యి అంత ఎర్లీగా అక్కడ రీచ్ అయిపోతే అంత మంచిది అనమాట. మనమైతే ప్రజెంట్ సింగిల్ రోడ్లోకి వచ్చేసాం అనమాట. హైవే నుంచి డైవర్ట్ అయ్యి ఒరిస్సా వెళ్ళే దారిలోకి వచ్చేసాం. ఇది డిఎంఎల్ అనేది ఒరిస్సాకి ఆంధ్రాకి బార్డర్లో ఉంటుంది. చూసారు కదా, మనం ఒరిస్సా బార్డర్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒరిస్సా స్టార్ట్ అయిపోయింది. మనం ప్రజెంట్ ఆంధ్ర నుంచి ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోయాం అనమాట. మనం ఒరిస్సాలోకి ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ తగిలే డిస్టిక్ ఏంటంటే కోరాపుట్ డిస్టిక్. ఇదే ఇక్కడ నుంచి డిఎంఎల్ వెళ్ళాలి. ఇదే మన మార్కెట్ అనమాట. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని డిఎంఎల్ పైకి వెళ్ళడానికి 22 kilometers ఉందన్నమాట. సో మనకి ఇక్కడ నుంచే నియర్లీ మనకి 1.5 hours పట్టేస్తుంది. సో మనం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మొత్తం సింగిల్ రోడ్డే అండ్ ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువ ఉంది అంటున్నారు. సో జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. నియర్లీ 5:30 అవుతుంది ప్రజెంట్ టైము. కొంచెం చీకటి పడుతుంది అనమాట. మొత్తం డార్క్ అవ్వకముందే మనం పైకి వెళ్ళిపోతే మనకి క్యాంప్ వేసుకోవాలి. పైకి వెళ్ళి క్యాంప్ వేసుకోవడానికి కూడా టైం పట్టింది కదా, ఒక 40 minutes. అండ్ నెక్స్ట్ ఫుడ్ కూడా తినాలి. మనం ఎంత తొందరగా వెళ్ళగలిగితే అంత బెటర్, కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. సీనరీస్ అయితే ఎంజాయ్ చేసుకుంటా మేమైతే స్టార్ట్ అయిపోయాం డిఎంఎల్ పై వరకు వెళ్ళడానికి. సో డిఎంఎల్ అనేది ఒరిస్సాలోనే హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట. 5,800 feet హైట్లో ఉంటుంది అది. ఇది మొత్తం ఈస్టర్న్ ఘాట్స్లోనే ఉంది. దీన్ని సుంకి ఘాట్ అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఘాట్ రోడ్ వచ్చిన దగ్గర నుంచి నియర్లీ నేను 40 to 60 మధ్యలోనే వెళ్తున్నాను అనమాట. ఎందుకనంటే నా టైర్ గ్రిప్ తక్కువ ఉంది. నేను లాస్ట్ ఇయర్ వేయించిన మోటో గ్రిప్ అని ఎంఆర్ఎఫ్ టైప్ టైర్, ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్ అది.
నియర్లీ 4300 ఎంతో పడింది నాకు అది. 1 ఇయర్‌లో నేను మొత్తం 34,000 కిలోమీటర్స్ తిరిగినా అనమాట. సో, 34,000 కిలోమీటర్స్ ఇదే టైర్ మీద తిరిగా. అంటే ఈ టైర్ నాకు లైఫ్ వచ్చిందంతా 34,000. సో, నాకైతే బెస్ట్ టైర్ అనిపించింది. అంటే మాక్సిమం టైర్స్ ఎంత ఇవ్వగలవు? 20,000-25,000. కానీ ఈ ఎంఆర్ఎఫ్ మోటో గ్రిప్ టైర్ చాలా బాగుందనమాట. హిమాలయన్ 411 రేర్ టైర్ సైజ్ వచ్చి 120/90 R17. నేనైతే 64S ఆ టైప్ వాడుతున్నా ప్రెజెంట్ అయితే టైర్. బానే ఉంది. గ్రిప్ కూడా బానే ఇస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి అంత గ్రిప్ రాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం బెటర్. మనం ఆల్మోస్ట్ అయితే పైకొచ్చేసాం పీక్ పాయింట్‌లోకి. ప్రెజెంట్ అయితే కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి. అంటే లైక్ రోడ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. మాక్సిమం మాకైతే మ్యాప్స్‌తో పని పడలేదు. ఎందుకనంటే నావిగేషన్ బోర్డ్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్‌గా ఇచ్చారన్నమాట. ఒరిస్సా గవర్నమెంట్ చాలా బాగా ఫాలో అవుతుంది. సో, మేమైతే ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మేమైతే పై వరకు వచ్చేసాం. నా రైట్ సైడ్ ఒక వాచ్ టవర్ కనిపించింది కదా! లాస్ట్ ఇయర్ నేనంటే 2024లో నేను అన్‌రూప్‌తో వచ్చినప్పుడు అక్కడే క్యాంప్ ఏసాం. కాకపోతే అప్పుడు ఫుల్ వర్షం. అప్పుడు కూడా వర్షమే. సో, అప్పుడు ఇదంతా రోడ్ ఉందనైతే నాకు తెలీదనమాట. మేము పైకొచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటయిపోయింది. కొంచెం ఫాగ్ కూడా ఉందనమాట. ఇది చెక్ పోస్ట్. ఇక్కడ మనకి టికెట్స్ అవి చార్జ్ చేస్తారు. అంటే లైక్ వెహికల్‌కి నియర్లీ రూ. 30 చార్జ్ చేస్తున్నారు. 2 వీలర్‌కి. 4 వీలర్‌కి ఎంతో తెలీదు. అరౌండ్ రూ. 50 ఎంతో ఉండొచ్చు. మేమైతే జస్ట్ లోపలికి ఎంటర్ అయ్యాం. లోపలికి ఎంటర్ అయ్యి 500 మీటర్స్ వచ్చాం. మాకైతే పక్కనున్న వెహికల్ కూడా కనిపియట్లా అసల. ఈవెన్ దో దే ఆర్ స్విచ్డ్ ఆన్ ది హెడ్‌లైట్స్. నేను మొత్తం ఫాగ్ లాంప్స్ ఆన్ చేసి, హజార్డ్స్ ఆన్ చేసి వెళ్తున్నా అనమాట. చాలా స్లోగా వెళ్తున్నా. ఎందుకనంటే రోడ్డు మొత్తం మీద ఫుల్ గ్రావెల్ పోసి ఉంచారనమాట. కొంచెం వెహికల్ అటు ఇటు స్లిప్ అయినా సరే పడిపోతాం. ఎటో వెళ్ళిపోము. ఎందుకంటే మొత్తం పైన ప్లెయిన్ ఏరియానే. మనం పీక్‌లో ఉన్నామనమాట. నేను ఇందాక కేఫ్ అని చెప్పాను కదా! ఇదే డియమలి కేఫ్. చాలా బావుంటది నాకైతే. ఫుడ్ నాకు బాగా ఇష్టం అనమాట. ఫుడ్ అక్కడ తినేసి మేము ఒక క్యాంపింగ్ స్పాట్ ఉందిక్కడ. అక్కడి నుంచి ఒక 200 మీటర్స్ ముందుకొస్తే సో, అక్కడ క్యాంప్ ఏసేసుకొని నైట్ అయితే మేము ఇక్కడ స్టే చేసాం. నైట్ మా చుట్టుపక్కల చాలా మంది వెహికల్స్ వచ్చారు. చాలా క్యాంప్స్ ఏసుకొని ఇంకా లెగలేదు చాలా మంది. చూసారు కదా! 4 వీలర్స్ ఏసుకొచ్చారు. రోడ్ అయితే కన్‌స్ట్రక్షన్ అవుతుంది. మొత్తం సిమెంట్ రోడ్ పోస్తున్నారనమాట. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళాలి. ఎందుకనంటే ఇక్కడి నుంచి మనం ట్రెక్ చేస్తే చాలా లాంగ్ అయిపోతది. ఇక్కడి నుంచి మనం అరౌండ్ పైకి 1 ½ కిలోమీటర్ టు 2 కిలోమీటర్స్ ఉంటది. పై వరకు వెళ్లి పైన ఒక వాచ్ టవర్ ఉంటదనమాట. అక్కడ పార్క్ చేసే వెహికల్స్ అక్కడి నుంచి పీక్ పాయింట్‌కి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రెక్కింగ్ వచ్చి నియర్లీ 1 ½ కిలోమీటర్ ఉంటుంది. సో, బై వాక్ వెళ్ళాలి. చేసిన తర్వాత అప్ అండ్ డౌన్ మన 3 కిలోమీటర్స్ వస్తది. మనం ప్రెజెంట్ అయితే ఫుడ్ ఏం తినలేదు. ఎంప్టీ స్టమక్‌తోని ట్రెక్ చేసి అయిపోయిన తర్వాత వచ్చేయాలి. ప్రెజెంట్ అయితే నా లెగ్ ఇంజ్యూరీ అయింది కదా! కొంచెం స్లోగా ఎక్కడం బెటర్ అని అనుకుంటున్నా. ఇంకా రోడ్ అయితే సగమే అయింది. ఇక్కడి వరకు కంకర పోసి కొంచెం ఉంచారు. రోడ్ అయితే వర్షం వల్ల కొంచెం కొట్టిపోయినట్టుంది. మళ్ళీ సరి చేస్తారు. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే అసలు ఏం లేవు. మొత్తం ఎటు చూసినా మట్టి, రాళ్ళు అవే ఉన్నాయన్నమాట. సేమ్ ఇదే హిమాలయన్ మీద వచ్చాం. కాకపోతే అప్పుడు ఇద్దరొచ్చామన్నమాట. అప్పుడైతే నైట్ టైమ్ మేము పీక్ పాయింట్ రాకముందే ఫుల్ వర్షం చాలా వర్షం పడుతుందన్నమాట. అయినా సరే ఎలాగోలా తిప్పలు కూడా వచ్చేసినాం పైకి. వచ్చి పైన క్యాంప్ ఏసాం గానీ, నైట్ అయితే ఫుల్ తడిచిపోయాను కదా! పెద్ద నిద్రపట్టలేదు. ఇప్పుడైతే అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వచ్చాం. క్యాంపింగ్ టెంట్ ఉంది. మంచి ప్లేస్ దొరికింది. కొంచెం ఎర్లీగా వచ్చాం. క్యాంప్ ఏసుకున్నాం. ఎక్స్‌ట్రా ఖర్చు పెట్టలేదు. మంచిగా నైట్ మొత్తం మా వాళ్ళతో యూనో ఆడుకున్నాం. చుట్టుపక్కల క్యాంప్ ఫైర్స్ ఏసారు. వాళ్ళ దగ్గరికెళ్ళాం. వాళ్ళు ఫుడ్ వండుకున్నారు. వాళ్ళతో కలిసి కొంచెం ఫుడ్ తినేసి అలా ఎంజాయ్ చేసి కొంచెంసేపు డాన్స్‌లు అవి వేసి మొత్తం ఒరిస్సా వాళ్ళొచ్చారు చాలా మంది. వాళ్ళతో మంచి వైబ్ మ్యాచ్ అయిందనమాట. బాగా చిల్ అయ్యి నైట్ మెదలకుండా వచ్చి ఫుల్‌గా పడుకున్నాం. మొత్తం ఇది 4% అంట మా దగ్గర ఉంది. సో, నలుగురికి ఈజీగా సరిపోయిందనమాట. ఎలాగా టాప్ బాక్స్ అండ్ లగేజ్ బ్యాగ్స్ అన్నీ బయట పడేసిన. ఓన్లీ కెమెరా ఉన్న ఈ ట్యాంక్ బ్యాగ్, హెల్మెట్స్ అవి మాత్రమే లోపల పెట్టుకున్నా అనమాట. షూస్ అన్నీ బయటే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే డీఎంఎల్ పీక్ మీద ఎప్పుడు కుక్కలు ఉంటానే ఉంటాయి. చింటూగాళ్ళు. ఫుల్ చిల్ అవుతా ఉంటారు ఇక్కడ పైన ఎప్పుడు. వాష్‌రూమ్‌కి వెళ్ళడానికైతే ఒక ఓపెన్ బాత్రూమ్స్ ఉన్నాయి గానీ, అసలు శుభ్రంగా లేవు. వాటర్ కూడా రావట్లేదు అసల. సో, మేమైతే అలా ప్రకృతిలో కానిచ్చేసాం ప్రస్తుతానికైతే. ఇక్కడికొచ్చాం మనం ఆల్మోస్ట్ ఇదే పీక్ పాయింట్. పీక్ పాయింట్ దగ్గరికి వచ్చి వెహికల్ అయితే పార్క్ చేయాలి ఫస్ట్ అయితే. నేనేమన్నా అంటే ప్రస్తుతానికి సన్‌రైజ్ ఏం లేదు కదా! ఫాగే ఉంది. నేను ఇక్కడ కొంతసేపు టైమ్ లాప్స్ అది రికార్డ్ చేద్దాం అన్నా. సో, చూడాలి మరి. లేదంటే
సన్‌రైజ్ వచ్చిన తర్వాత పైకెళ్ళి కిందకొచ్చిన తర్వాత కూడా టైమ్ లాప్స్ రికార్డ్ చేయొచ్చు. కాకపోతే మనకంత టైం ఉండదనమాట. డెమోలో పీక్ పైన చాలా వాచ్ టవర్స్ ఉంటాయి. ఎప్పుడన్నా మీకు ఎక్కువగా రైన్ అది పడితే మరి వాచ్ టవర్స్‌లో ఉండడానికి కొంచెం హెల్ప్ అయితాయి. కానీ వాచ్ టవర్స్ కూడా అంత నీట్‌గా ఏం పెట్టలేదు. ఓహ్! కానీలెండి. ఎలాగైనా మన దగ్గరైతే టెంట్ ఉంది గదా! సో, పెద్ద ప్రాబ్లమ్ లేదు. నేనైతే ఇప్పటివరకు 360తోనే రికార్డ్ చేశా. హెల్మెట్ పెట్టుకోలేదు కదా! హెల్మెట్ మొత్తం క్యాంపింగ్ నెట్‌లో పడేసిన. ఓన్లీ కెమెరాస్ అన్ని టాప్ బాక్స్‌లో పెట్టుకొని వచ్చేసా అనమాట. ఓహ్! ఎందుకంటే 360 ఉందంటే ఫ్రంట్ మా వాళ్ళు కూడా రికార్డ్ అయితారు. అండ్ నేను కూడా రికార్డ్ అయితా. మనం చూసాం కదా! ఇదే పీక్ ఎక్కబోతున్నాం మనమైతే. ఓహ్! స్టార్టింగే పెద్ద రాడ్ అయిపోయింది మాకు. వరదోస్ గాడు వీడియో కాల్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపిస్తున్నాడు పాపం. నాకు సిగ్నల్స్ లేవు. నాది ఎయిర్టెల్ సిమ్. నేను మొన్న ఇంటికెళ్ళినప్పుడు ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్యాప్ కొనుక్కున్నా. అరౌండ్ నాకు ₹650 పడింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ వెబ్‌సైట్‌లోనే కొన్నా. క్యాప్ అయితే క్వాలిటీ మస్తుందనమాట. మైక్రో ఫైబర్, ఎయిర్ డ్రై. సో, చాలా కంఫర్ట్‌గా ఉంది. నాకు మంచిగా అనిపించింది. ఫాగ్ అది హెయిర్‌కి పట్టకుండా సో, ఈజీగా ట్రెక్ చేయొచ్చు. ట్రెక్కింగ్ షూస్ అవేం వేసుకురావట్లా. ఎందుకంటే గ్రిప్ బానే ఉంది కదా! సో, క్రాక్స్ ఏసుకొని వెళ్ళిపోతున్నా. క్రాక్స్ కూడా గ్రిప్ బానే ఇస్తాయి. కొంచెం మెత్తగా ఉంటాయి. అందుకని. హ్యాంగ్ బ్యాగ్ అయితే నేను వదలలేకపోతున్నా. ఎక్కడ నాకు కొంచెం భయమేస్తుంది. ఎందుకంటే అందులో బ్యాటరీస్, కెమెరా ఎక్విప్‌మెంట్, ఎసెన్షియల్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. కొంచెం దాన్ని మాత్రం ఎంత కష్టమైనా నా దగ్గరే ఉంటుందనమాట అది. పానోరామిక్ వ్యూలో ఉంది కదా! సో, పీక్ వచ్చేసాం అనుకోకండి. నేనేదో ఎడిటింగ్‌లో ట్రై చేశా ఎలా ఉంటదని. బానే వచ్చింది. మీరు చూస్తుంటే అసల ఎంత స్టీప్ ఉందో చూసారా? నేను ఎక్కడానికి ఒక చేత్తో కెమెరా పట్టుకొని, ఇంకో చేత్తో సపోర్ట్ తీసుకుంటా స్లోగా బెండ్ అయ్యి ఎక్కుతున్నా అనమాట. చూసారు కదా మా వాళ్ళు ఎలా ఉన్నారో? నాకైతే ఒక పక్క కాళ్ళు నొప్పొచ్చేస్తుంది. షణ్ముఖ్ గాడు కొంచెం ఫిట్‌గానే ఉంటాడు నాకంటే. ఆడు కూడా చాలా స్లోగా ఎక్కుతున్నాడు. నవీన్ గాడైతే పరిగెత్తుకుంటూ ఎక్కేసాడు చాలా ఫ్లోలో. ఆడు కింద పడితే చూద్దాం అనుకున్నా నేను గానీ, పాపం కుదరలేదు. పడలేదు. చాలా సింపుల్‌గా ఎక్కేసాడు ఆడు. ఫిట్‌నెస్ ఫ్రీక్ నవీన్ అనమాట పేరు. మాకందరికి నావిగేటర్ కూడా ఆడే. అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్స్ తప్పు చెప్తా ఉంటాడు గానీ, ఆల్మోస్ట్ కరెక్ట్‌గానే తీసుకెళ్తాడెప్పుడు. గూగుల్ మ్యాప్స్ కంటే పర్లేదు మమ్మల్ని. మేమైతే పైకొచ్చేసాం. పైకొచ్చిన తర్వాత ఇక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. ఈళ్ళెవరో గానీ దాన్నేమంటారు సౌండ్ బాక్సెస్ ఉంటాయి కదా! అవి కూడా తీసుకొచ్చారు పైకి. చాలా ఓపికనే చెప్పాలి. తీసుకొచ్చి మంచిగా సాంగ్స్ పెట్టారు. అవి వినుకుంటా వ్యూని ఎంజాయ్ చేస్తుంటే ఉంటుంది. భలే అనిపించింది నాకైతే. సో, కిందకెళ్ళే వీడియో ఏం రికార్డ్ చేయట్లేదు. సో, ఈ వీడియో అయితే ఇక్కడి వరకే. మనకి అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా! అవే గవర్నమెంట్ రిసార్ట్స్ అనమాట. అవి 6,000 పర్ నైట్ ఒక రిసార్ట్ వచ్చి అసలు దొరకవు మనకైతే. ఏదో మన టైం బావుంటే తప్ప. ఓహ్! ఎప్పుడు మాక్సిమం మేమైతే క్యాంపింగ్ క్యారీ చేస్తాం కాబట్టి మాకైతే అలాంటి రిసోర్స్‌తో పెద్ద పని లేదు. కపులొచ్చినా సరే మాక్సిమం క్యాంపింగ్ నెట్‌లో మేనేజ్ చేసేయొచ్చు. ఓహ్! వీడియో ఇంతే. థాంక్స్ ఫర్ వాచింగ్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.